దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుడు మనకు అనుగ్రహింప చేసిన కృపలో మొదటి యోహాను పత్రికను మనము ధ్యానిస్తూ వచ్చాము. 4 అధ్యాయాలు ముగించటానికి మరి దేవుడు మనకి ఆత్మ నడిపింపును, ఆత్మ సహాయమును అనుగ్రహింప చేశాడు. ఈ దినము నుంచి 5వ అధ్యాయము ధ్యానిస్తున్నాము. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము. యేసే క్రీస్తయి ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన అంశాన్ని యోహాను భక్తుడు వివరిస్తున్నాడు. ఎందుకంటే ఆ దినాలలో యేసు క్రీస్తుని వాళ్ళు మరి అంగీకరించలేదు. యేసు అనే వ్యక్తిని వారు అంగీకరించలా. క్రీస్తుగా మరి ఆయన ఈ లోకానికి వచ్చాడు, మెస్సియగా వచ్చాడని అంగీకరించలా. వాళ్ళ యొక్క ధర్మశాస్త్ర గ్రంథములో నిబిడీకృతమైన క్రీస్తుని వారు అంగీకరించలా. మరి ఆ విధంగా అపోహలో, ఆ విధంగా మరి వారు అజ్ఞానములో, మరి అర్థం కాని స్థితిలో మరి ఆ దినాలలో ఉన్నటువంటి ఆ యొక్క సమాజము, యూదు సమాజం ఉంటుండగా మరి ఆ రక్షింపబడని ఇంకను ఆ యొక్క కృప పొందుకొని వారితో ఈ మాట వివరించి వ్రాస్తా ఉన్నాడు. యేసే క్రీస్తుని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. అంటే క్రీస్తు అని గ్రహించకపోతే మరి అది ఆ విశ్వాసములోకి మనము రాలేము, ఆ నమ్మకములోకి మనము రాలేము. దేవుని బిడ్డలుగా, దేవునిలో జన్మించిన వారిగా మనము ముందుకు కొనసాగలేమని ఇక్కడ సంఘాన్ని హెచ్చరిక చేస్తూ రాసినట్లుగా మనము చూడగలము. మరి యేసు క్రీస్తు అవునో కాదా అని మరి అప్పుడున్నటువంటి సందేహాలను ఆయన పటాపంచలు చేస్తూ మరి ఈ మాటలు రాస్తున్నాడు. అంతేకాదు మరి ఒక పౌలు భక్తుడా, లేకుంటే మరి ఆది అపోస్తలుల అందరూ కూడా యేసే క్రీస్తు అని వారు దృఢంగా సాక్ష్యం ఇచ్చారండి. నిజంగా అసలు ఎంత మరి అద్భుతంగా వారు క్రీస్తు ప్రభుని వారు మరి అర్థం చేసుకున్నారో చెప్పొద్దు. క్రీస్తు ప్రభువే, యేసే క్రీస్తు అని వారు మరి బాహాటంగా, ఘంటాపదంగా వారు వివరించినట్లుగా మనకి తెలుసు. మనం చూసినట్లయితే ఈ యొక్క క్రీస్తు గురించి మనం ఎంత ధ్యానించినా సరిపోదండి. అసలు బైబిల్ గ్రంథం అంతా కూడా మరి ఆది కాండం మొదలుకొని మరి ప్రకటన గ్రంథం వరకు కూడా మనం చూస్తే తెలుగులో, ఇంగ్లీష్ లో ఎలా ఉందో కానీ తెలుగులో ఎలా ఉంటదంటే ఆది అనే పదముతో ప్రారంభించబడి ఆమెన్ అనే పదంతో ముగించబడుద్ది ఆ యొక్క బైబిల్ గ్రంథం అంతా. ఆది అంటే క్రీస్తు ప్రభువే, ఆమెన్ అంటే కూడా క్రీస్తు ప్రభువే. మరి రాయబడిన ప్రతి ప్రవచనము, అది పాత నిబంధనలో రాయబడిన ప్రతి ప్రవచనము మరి క్రీస్తులో నూతన నిబంధనలో నెరవేర్చబడినట్లుగా మనము చూడగలము. యేసు అనే ఒక నామము అప్పటికప్పుడే దేవుడు మరి యేసు అంటే ఇమ్మానుయేల్ అనే పేరునే యేసుగా మరి మనకు అనుగ్రహింప చేశాడు. కానీ క్రీస్తు అనే పదము, క్రీస్తు అనే పేరు ఎప్పుడో నిర్ణయించబడింది. మెస్సియా, రక్షకుడు, విమోచకుడు వస్తాడని ఎప్పుడో పాత కాలంలోనే మరి స్త్రీ సంతానం ద్వారా వస్తాడని ఎప్పుడో మరి అది ప్రవచించబడింది. ఆ ప్రవచనాలన్నీ కూడా మరి నూతన నిబంధనలో నెరవేర్చబడిని. మరి ఆయన గురించిన రాయబడిన ప్రవచనాలు ఇంకనూ నెరవేర్చబడవలసి ఉన్నాయని మన యొక్క ప్రకటన గ్రంథంలో కూడా మన కొరకు రాయించబడింది. ఈ దినము క్రీస్తు ప్రభు గురించి, యేసు క్రీస్తు అనే ఈ పదాల గురించి ధ్యానించటానికి అది నాకు గొప్ప ధన్యతగా నేను భావిస్తున్నాను. నిజంగా క్రీస్తుని గురించి ఎంత ధ్యానించినా సరిపోదండి. మనం ఎన్ని గొప్ప ప్రసంగాలన్నా చేయొచ్చు, అది క్రీస్తు లేకుండా మనం ఎంత గంట సేపు ఉపన్యాసం చేసినా కూడా అది వ్యర్థమైపోద్ది. కానీ
క్రీస్తు అనే వ్యక్తి గురించి మనం మాట్లాడితే అది ఎన్ని గంటలు లేకుంటే ఎన్ని దినాలు మాట్లాడినా కూడా అసలు మన హృదయాలు నిండిపోతాయి. ఆయన గురించి ధ్యానిస్తా ఉంటే ఆ విషయాలన్నీ కూడా మన హృదయంలో నింపబడతా ఉంటే అది ఎంతో మన హృదయం ఉప్పొంగిపోయే విషయంగా ఉంటది. మనలో అభిషేకము పొర్లి పారుతూ ఉంటది. ఎవరైనా క్రీస్తు అనగా అభిషిక్తుడు. మరి ఇదొక వేదాంతానికి కేంద్ర బిందువుగా, మరి ఒక అన్వేషణకు ఎవరైనా సరే ఒక దేవుడు అనే వ్యక్తిని అన్వేషిస్తే ఒక ధృవీకరణగా క్రీస్తు అనే వ్యక్తి మనకు గోచరం అవుతాడు. ఈ క్రీస్తు అనే పదము అభిషిక్తుడు అని మరి అక్కడ మనకి ఆ యొక్క మత్తయి సువార్త మొదలుకొని క్రీస్తు అనే శబ్దమునకు అభిషిక్తుడు అనే అర్థమని అక్కడ రాయబడినట్లుగా మనము చూడగలం. యేసు అనే శబ్దమునకు రక్షకుడు అనే అర్థమని రాయబడినట్లుగా మనము చూడగలము. అంటే ఇది క్రిస్టోస్ అనే గ్రీకు పదము నుంచి ఉద్భవించింది. మరియు హీబ్రూ పదమైన మషియా అంటే మెస్సియాకు సమానంగా మరి ఈ మాట ఉన్నట్లుగా మనము చూడగలము. ఈ బిరుదు పాత నిబంధన గ్రంథంలో ప్రవచించబడిన రాబోతున్న విమోచకుడు గురించి మరియు రారాజైన మరి ఆ రాజుల రాజు ప్రభు అయిన క్రీస్తు గురించి రాయబడినట్లుగా మనము చూడగలము. పాత నిబంధనలో ప్రవచనాలు మనకు తెలుసు. 3:15 ఆది కాండములో స్త్రీ సంతానం అని, 7:14 యెషయాలో కన్యకు గర్భవతి అయి కుమారుడు కంటదని ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెడతారని, యెషయా 53లో ఆయన మరి ఈ లోక పాపములు మరి మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా యోహాను 1:29లో రాయబడింది. అదే ఆ గొర్రెపిల్ల ఎలాగున వధించబడతాడు, మరి లోక మరి రక్షణ కొరకు పాపుల రక్షణ కొరకు ఎలాగున శ్రమ పెట్టబడతాడనే విషయాలు 53 అధ్యాయంలో రాయబడిని. మీకా 5:2లో మరి ఆయన యొక్క జన్మస్థలము బెత్లెహేం అని, జకరియా 9:9లో ఒక రాజుగా ఆయన యెరూషలేములోకి గాడిదపై వస్తాడని అనేకమైన ప్రవచనాలు మరి రాయబడి ఉన్నాయి. మరి అదే విధంగా ఈ క్రొత్త నిబంధనలో మనము చూస్తే గనక యేసు క్రీస్తు ప్రభువు ఒక మరి యూదు జాతికి సంబంధించిన వాడు, అబ్రహాములో నుండి వచ్చిన వాడని మత్తయి సువార్త 1వ అధ్యాయము 1-22 వరకు రాయబడిన విషయాలలో మనము చూడగలము. అంతేకాదు లూకా సువార్తలో మనము చూస్తే మరి ఆ యొక్క మరి దేవదూత గబ్రియేలు మరి ఆ యొక్క మరియకు ప్రత్యక్షమై మరి నీ ఒక కుమారుని కంటావు, యేసుని పేరు పెట్టాలని చెప్పేసి మరి అని చెప్పేసి అక్కడ రాయబడిన మాటలు మనము చూడగలము. యేసేపుకు ప్రత్యక్షమై యేసుని పేరు పెట్టు అని చెప్పేసి అక్కడ యేసేపుతో చెప్పినట్లుగా కూడా మనము చూడగలము. ఇంకనూ మనము చూస్తే ఈ ప్రవచనాల నెరవేర్పు జరిగినట్లుగా మరి మనకు అందరికీ తెలుసు కదా. నూతన నిబంధన గ్రంథంలో రాయబడిన పాత నిబంధన గ్రంథంలో ప్రవచించబడిన ఆ యొక్క ప్రతి ప్రవచనము ద్వారా మరి అది నెరవేర్పులోకి వచ్చిందని మనం అనేక వాక్యాల ద్వారా మనము తెలుసుకుంటా ఉన్నాం. మరి ప్రాముఖ్యంగా చూస్తే కొన్ని ప్రవచనాలు మరి కీర్తనలు 36, 34, 20లో ఆయన ఎముకలలో ఒక్కటైనా ఇరిగిపోదు. యోహాను 19, 36, 37లో మరి ఆయన పొడిచిన వారు ఆయన తట్టు చూస్తారని, ఇంకా చాలా ప్రవచనాలు ఏదైతే ప్రభు గురించి చెప్పబడినయో వాటన్నిటి యొక్క నెరవేర్పు మనము చూడగలము. ఇంకను ఆయన చేసే బహిరంగ పరిచర్య గురించి కూడా మరి గ్రంథకర్తలు మరి రాశారండి, ప్రవచనాత్మకంగా రాశారు. యెషయా గ్రంథకర్త అయితే ఇదిగో మరి ఇట్టి విధంగా బీదలకు సువర్తమానం ప్రకటించే ఒక వ్యక్తి వస్తాడంటే క్రీస్తు ప్రభువే స్వయంగా ఆ పోర్షన్ చదివినట్లుగా సమాజ గ్రంథములో ఆ యొక్క సమాజములో ఆ గ్రంథాన్ని తీసుకొని చదివినట్లుగా కూడా
మనకి తెలుసు. లూకాసు సువార్త 4వ అధ్యాయంలో నుంచి చూస్తే 17వ వచనము నుంచి ఆయన చేతికి యెషయా గ్రంథం ఇవ్వబడిందంట. ఆయన గ్రంథాన్ని విప్పగానే మరి ఆయనకి 18వ వచనములో మరి ఆల్రెడీ ముందుగా ప్రవచించబడిన విషయం అక్కడ రాయబడిందంట. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. హల్లెలూయా. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి వచ్చి కూర్చుండి ఆయన ఒక మాట మాట్లాడతాడు 21వ వచనములో. సమాజములో సమాజ మందిరములో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను. హల్లెలూయా. ప్రభు స్వయంగా ఈ లోకానికి సువార్త తీసుకొస్తాడు అని రాయబడిన మాటలు, బీదలకు సువార్త ప్రకటిస్తాడు అని రాయబడిన మాటలు ఇదిగో ఇప్పుడు నెరవేర్చబడినని ప్రభువే స్వయంగా ఆ మాటలను తనకు ఆపాదించుకుంటూ మాట్లాడుతున్నట్లుగా మనము చూడగలము. ఇంకను ఆయన చేసిన అద్భుతాలు, ఆయన యొక్క బోధనలు ఆయన క్రీస్తు అనే గుర్తింపును మరింతగా బలపరుస్తాయి. యోహాను 10వ అధ్యాయము 24, 25లో చూస్తే యూదులు వచ్చి ఆయన ప్రశ్నిస్తా ఉన్నారు. యూదులు ఆయన చుట్టూ పోగై, ఎంత కాలము మమ్మను సందేహపెట్టుదువు? నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుమనరి కదా. ప్రభు ఎన్నిసార్లు చెప్పాడు, నేను తండ్రి యొద్ద నుంచి బయలుదేరి వచ్చాను, ఇక్కడికి సంబంధించిన వాడిని కాను, మళ్ళీ అక్కడికే నేను వెళ్ళిపోవాలి. ఆయన ఏం చేస్తున్నాడు అదే నేను చేస్తున్నాను, ఆయన ఏం చెప్తున్నాడు అదే నేను చెప్తున్నాను, తండ్రి 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 అని. నేను ఈ లోకానికి సంబంధించిన వాడను కాను, దేవుని కుమారుడను అని అనేకమైన సార్లు చెప్పాడు. దానికి ప్రభువు సమాధానం ఇస్తున్నాడు 25వ వచనములో. అందుకు యేసు, మీతో చెప్పింది గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. నేనేం నా సొంతగా చేయట్లా, నా తండ్రి ఏదైతే నాకు బయలుపరిచాడో ఆ క్రియలే నేను చేస్తున్నాను. నేను చేస్తున్న క్రియలే నేను తండ్రి యొద్ద నుంచి వచ్చిన వ్యక్తినని బయలుపరచబడుచున్నవి. అంటే నేనేమేమి కార్యాలు చేశానో తెలుసా? గుడ్డివారిని స్వస్థపరిచాను, మరి ఇదిగో మరి అక్కడ లాజరుని 4 రోజుల తర్వాత బ్రతికించాను, ఇక కుంటివారిని బాగు చేయటం, ఇంకా రకరకాల ఊచగల వారి చేతిని బాగు చేయటం, ఆ జలోదర రోగం, ఆ 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న వాడిని బాగు చేయటం, ఇంక ఇవన్నీ పక్కన పెడితే కుష్టు వ్యాధులు బాగు చేయడం, ఇవన్నీ కంటే కూడా పుట్టుగుడ్డు వాడిని, తర్వాత చనిపోయిన వారిని సైతం లేపటం కదా. మరి ఆ యొక్క తల్లి తాకుమని లేపిన చిన్న కుమార్తె, పాడ మీద మోసుకొని పోబడుతున్న ఆ యవనస్తుని లేపటం, ఇవన్నీ అద్భుతాలు కదా. ఇవన్నీ మానవుడు చేయగలడా? కదా. నేను దేవుని యొద్ద నుంచి వచ్చిన వాడను, దేవుని కుమారుడునని ఆయనే తను తాను సాక్ష్యం ఇచ్చుకుంటున్నాడు తన గురించి. మరి క్రీస్తే యేసు అని మరి క్రైస్తవ అవగాహనకు ప్రాముఖ్యమైనటువంటి రుజువు ఏంటంటే ప్రభువు సిలువ వేయబడటం, పునరుద్ధానుడు కావటం ఒక కేంద్ర బిందువుకున్నట్లుగా మనము చూడగలము. యేసు క్రీస్తు యొక్క బలియాగ మరణం 53లో వర్ణించబడిన శ్రమ పడిన ఆ యొక్క సేవకుని పాత్రను నెరవేరుస్తూ మానవాళి పాపాలకు ప్రాయశ్చిత్తంగా పరిగణించబడింది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3, 4లో మరి పౌలు భక్తుడు ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడంటే, లేఖనముల ప్రకారము ఆయన మన పాపముల కొరకు ఆయన మరణించాడు, మన కొరకు ఆయన సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారము 3వ దినమున ఆయన తిరిగి లేపబడెను. ఆయన ఆ లేఖనం ప్రకారం అని 3 సార్లు చెప్తున్నాడండి. అంటే ప్రభు పుట్టుట, ప్రభు శ్రమపడుట, ప్రభు మరణించుట, ప్రభు తిరిగి లేచుట అది ఒట్టిగా జరగలేదు.
ముందుగానే లేఖనములలో అది బయలుపరచబడింది. ఇప్పుడు అది నెరవేర్చబడిందని పౌలు ఉటంకిస్తున్నాడు. అంటే ఈ పునరుద్ధానం అనేది ఒక కీలకమైన ఘట్టంగా అభివర్ణించబడింది. యేసు క్రీస్తు పునరుద్ధానము అంటే ఆయన దేవుని కుమారుడని, క్రీస్తు అని అక్కడ రుజువు చేయబడిందండి. మరి ఇది క్రైస్తవ విశ్వాసానికి ఈ పునరుద్ధానం అనేది ఒక మూల స్తంభంగా పరిగణించబడినట్లుగా మనము చూడగలము. రోమీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయము 4-5 వచనాలలో పౌలు అంటున్నాడు, దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. ఆ వాగ్దానం ఎలా నెరవేర్చబడిందంటే 5వ వచనంలో అంటున్నాడు, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. హల్లెలూయా. ఎవరండి ఆయన? క్రీస్తు, అభిషిక్తుడు, పునరుద్ధానుడు. మరి ఆయనే మరి ఆ శరీరం బట్టి ఆయన ఒక క్లాన్ లో, ఒక గోత్రంలో పుట్టాడు గాని ఆయన మృతులలో నుండి పునరుద్ధానుడవుటను బట్టి దేవుని కుమారుడని ప్రభావముతో నిరూపించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటను మరి మరి ఆది అపోస్తులు ఎంత అద్భుతంగా వారు బాహాటంగా ప్రకటించారంటే 2వ అధ్యాయము 36వ వచనంలో పేతురు నిలబడి మాట్లాడుతున్నాడు. మీరు సిలువ వేసిన యేసునే, ఈ యేసునే అక్కడ ఆయన ప్రత్యేకంగా చెప్తున్నాడు. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయును రూఢిగా తెలుసుకొనవలనని చెప్పెను. ఎవరు తెలుసుకోవాలట? ఎవరైతే నిరాకరిస్తున్నారో, ఎవరైతే మరి ఆయన మెస్సీగా అంగీకరించకుండా ఆయనను సిలువ వేశారో వారందరితో మరి ఆయన ఎంతో ఖచ్చితంగా మరి ఎలుగెత్తి సాక్ష్యమిస్తూ చెప్తా ఉన్నాడు. ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. హల్లెలూయా. మీరు కళ్ళు తెరవండి. ఇప్పటికైనా మీరు ఏం చేశారో గ్రహించండి. మీ రక్షకుడిని, మీ కొరకు విమోచకుడిగా వచ్చిన వానిని మీరు నిరాకరించారు. ఆయనను సిలువ వేసి చంపేశారు కదా. ఆయనను దేవుడు ప్రభావముతో లేపాడు, పునరుద్ధానుడిగా లేపాడు. దీనికి మేమందరము సాక్షులమని అక్కడ పేతురు చెప్పినట్లుగా మనము చూడగలము. అపోస్తల కార్యములో మరి అపోలోని ఒక యూదుడు ఉంటాడు. ఆయన ఒక సమయంలో ఎఫెస్కి వస్తాడనమాట. అప్పుడు అతనట విద్వాంసుడు, లేఖనముల యందు ప్రవీణుడై ఉన్నాడంట. అతను మరి ఆ లేఖనాల్లో ప్రవీణుడు గాని యేసే క్రీస్తు అనే సంగతి ఆయనకి తెలియదంట. అప్పుడు అకుల ప్రిస్కిల్లాలు ఏం చేస్తారంటే అతనిని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరిచిరి. వారు పౌలు దగ్గర ట్రైనింగ్ అవుతా ఉన్నారు. పౌలుతో కలిసి సహజీవనం చేస్తున్నారు. ఆ సత్యం అంతా వంట పట్టించుకున్నారు. ఇప్పుడు వారు అపోల్లోకి చెప్పారు. ఏమని? యేసే క్రీస్తు అని చెప్తే అప్పుడు అది ఆయనకు అర్థమైంది గనక అట్లా మరి అక్కడికి వెళ్ళాడంట. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి అక్కడికి వెళ్ళి 18:28లో అక్కడికి వెళ్ళి సాక్ష్యం ఇస్తున్నాడు. యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచు వచ్చెను. అబ్బా చూడండి, అంటే సత్యము తెలవనప్పుడు ఏదో ఒక విధంగా మాట్లాడతాము, అర్థం చేసుకుంటాము. ఇక సత్యం తెలిసినాక మనం ఏం చేస్తాము? ఖచ్చితంగా నిలబడతాం, నిర్భయంగా నిలబడతాం, ధైర్యంగా మనం నిలబడతాం. ఇప్పుడు ఈయన యూదుల వాదనను బహిరంగంగా గట్టిగా ఖండించాడంట. మీరు ఇంకా అర్థం చేసుకోలేదు. యేసు
క్రీస్తుగా వచ్చాడు, అభిషిక్తుడుగా వచ్చాడు, మెస్సియాగా వచ్చాడని చెప్పబడిన మాటలు, రాయబడిన మాటలు, ఈ యొక్క మరి లేఖనాల్లో రాయబడిన మాటలు మీకింకా అర్థం కాలేదని ఆయన అక్కడ గట్టిగా ఖండించాడట. ఇక్కడ మనము చూస్తే ఈ ఆది అపోస్తలులు మరి 5:42 అపోస్తల కార్యములో ప్రతి దినము దేవాలయములో ఇంటింటా మానక బోధిస్తూ యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. అబ్బా చూడండి, వాళ్ళకి ఈయనే క్రీస్తు, మీరు యేసుని నిరాకరించి చంపివేశారు కదా, ఈయనే క్రీస్తు అని ప్రకటిస్తా ఉన్నారు. ఇక పౌలు చూచినట్లయితే ఆయన 9వ అధ్యాయంలో ఆయనకు ఒక ఎన్కౌంటర్ అవుద్ది. నేను ఎవరు నీవు ఎవరంటే, నీవు హింసించుచున్న యేసు నేనే అని ప్రభు చెప్పినప్పుడు ఆయనకి కళ్ళు తెరవబడిని. అసలు అంతర్నేత్రాలు ఆయనలో వెలిగించబడినాయి. ఆయన ఏమంటున్నాడు, మరి ఆయన సాక్ష్యం ఏంటంటే, వెంటనే ద ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఆఫ్ పౌల్, వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచు వచ్చెను. ఇక మొదలు పెట్టాడు, సువార్త మొదలు పెట్టాడు. అప్పటిదాకా సంఘాన్ని హింసిస్తున్నాడు, ఈడుస్తున్నాడు, తీసుకెళ్లి జైల్లో పడేస్తున్నాడు, రకరకాల బాధలు పెట్టాడు వాళ్ళని. ఇప్పుడు అతనికి జ్ఞానోదయమైంది. యేసే క్రీస్తు లేఖనాలలో నిబిడీకృతమైన వాడు ఈయనే అని ఆయనకు అర్థమైంది. ఇక మొదలు ఆయన సమస్తాన్ని పరిత్యాగం చేశాడు. ఈ క్రీస్తును ప్రకటించుకుంటూ వెళ్ళాడు. అపోస్తల కార్యము 17:3లో కూడా, నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తయున్నాడని లేఖనములో నుండి దృష్టాంతములు ఎత్తి విప్పి చెప్పుచు తర్కించుచుండెను. 3 దినాలు తర్కిస్తున్నాడంట. కంటిన్యూస్ గా కదలకుండా ఆయన 3 దినాలు తర్కిస్తానే ఉన్నాడంట. అంటే ఆయనకి సత్యము బోధపరచబడింది, దానిని యూదులకు చెప్పి ఒప్పింప చేస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా నువ్వు ఆ పౌలు శీలలు కలిసి మాసిదోనియ నుంచి వచ్చారంట. అప్పుడు పౌలు ఎంతో ఆతురతతో మరి ఆ వాక్యము బోధించాలని మరి యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచుండెను. హల్లెలూయా. అపోస్తల కార్యము 18:5లో రాయబడిన మాట. మరి మరి ఆయనను గురించి ఇంకా ఏమి విషయాలు బైబిల్ బోధిస్తుందంటే, మరి ఆయన రానయ్యున్న క్రీస్తు, ఆయన ఆరోహణము, ఆయన రెండవ రాకడ గురించి రాయబడిన విషయాలు, పునరుద్ధానుడైన తర్వాత ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడు, తిరిగి వస్తాడన్న వాగ్దానము. ఇది ఒక కీలకమైన అంశం అండి క్రైస్తవ విశ్వాసంలో, అవునా కదా? మరి ఈ ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11-16లోకి చూస్తే, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, సజీవులకును మృతులకును తీర్పు తీర్చడానికి ఆయన తిరిగి రానయ్యున్నాడు. అబ్బా చూడండి, యోహాను భక్తుడు ఆ దర్శనాలన్నీ చూస్తా ఉన్నాడు. పరలోకం తెరవబడిందంట. అక్కడ ఒక తెల్లని గుర్రం ఉందట. దాని మీద సత్యవంతుడు, నమ్మకమైన నామము కలవాడు మరి ఉన్నాడట. ఆయన నేత్రాలు అగ్ని జ్వాల వంటివి కదా. మొదటి అధ్యాయము ప్రకటన గ్రంథంలో కూడా క్రీస్తుని గురించిన వర్ణన ఎంత అద్భుతంగా ఉంటదండి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను, రాయబడిన ఒక నామం ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవనికి తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రం ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అను నామము ఆయన వస్త్రముల మీద, తొడ మీదను రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఆయనకు అనేకమైన బిరుదులు ఉన్నాయండి. కొత్త నిబంధన అంతటా మరి ఆయన అభిషిక్తుడైన రక్షకుడని, మరి దేవుని గొర్రెపిల్లని, దేవుని కుమారుడు, మనుష్య కుమారుడని, గొప్ప కాపరి అని, ఈ లోకానికి వెలుగని, అనేకమైన బిరుదులు, ఆయన చేసిన కార్యాలు మరి ఒక్కొక్కటి ఆయనలోని స్వభావాన్ని, ప్రతి కోణాన్ని ప్రతిబింబిస్తూ ఆయనకి కొన్ని మరి ఆ బిరుదులు ఇవ్వబడినట్లుగా, టైటిల్స్ ఇవ్వబడినట్లుగా మనము చూడగలము, అవునా కదా?
ఈ క్రీస్తును మనం ఏం చేయాలి? ఆయన మనము నమ్ముకోవాలి. యేసే క్రీస్తుని నమ్ముకొనగలగాలి. ఆయన రక్షకుడు, విమోచకుడని నమ్మగలగాలి కదా! ఎంత సింప్లెస్ట్ థింగ్ ప్రభుని నమ్ముట. రోమా 10:9లో యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపునని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదు కదా! అదోనై ప్రభు సార్వభౌముడగు దేవుడు అని గనక ఆయన అధికారానికి, ఆయన సార్వభౌమత్వానికి మనం సంపూర్ణంగా అప్పచెప్పుకోవాలండి. యు ఆర్ మై లార్డ్, యు ఆర్ మై గాడ్, యు ఆర్ మై ఎవ్రీథింగ్ అని ఆయనకు మనం సబ్మిట్ చేసుకోవాలి. వి హావ్ టు సరెండర్ అవర్ సెల్వ్స్, వి హావ్ టు డెడికేట్ అవర్ సెల్వ్స్. మనం సబ్మిట్ అయిపోవాలి, సరెండర్ అయిపోవాలి. మనము ఆయన కొరకు ప్రతిష్ఠించుకోవాలి. అంటే నోటితో ఒప్పుకొనుటనే ఆ సింప్లెస్ట్ కార్యము మనని దేవునికి అంతా లోబరుస్తా ఉంది. హృదయములో విశ్వసిస్తున్నాం. ఆయన మృతులలో నుండి నా కొరకు లేపబడ్డాడు. నా పాపల కొరకు మరణించి ఆయన తిరిగి లేపబడ్డాడు పునరుద్ధానుడుగా అని విశ్వసించేది నిజంగా మన ఆత్మీయ జీవిత స్థితిగతులను మార్చివేస్తదండి. మనం రక్షింపబడిన గుంపులోకి, మరణము నుండి నిత్య జీవంలోకి దాటించబడుతున్నాం. ఆయనను మన జీవితానికి ఒక అధికారిగా, యజమానుడుగా మనం అంగీకరించినప్పుడు, ఆయన పరిపాలన కింద మనం వచ్చినప్పుడు ఎవ్రీథింగ్ విల్ బికమ్ బ్యూటిఫుల్ అండి. అవునా కదా! మనకై మనం ఏది మన జీవితంలో సాధించలేము కానీ, ఆయనను మన కిరీటంగా, మన యజమానుడిగా, మన ఆయన అధికారానికి, సార్వభౌమత్వానికి మనం తలొగ్గామా, మన జీవితం ఆయన చేతుల్లోకి వెళ్ళిపోద్ది. సుఖమయంగా, శాంతిమయంగా, మరి మరి ఆనందమయంగా చేయబడింది. హల్లెలూయా! మరి యొక్క మరి యేసే క్రీస్తు అని మరి ఇక్కడ యోహాను భక్తుడు ఇక్కడ మరి ఖచ్చితంగా ఘంటాపదంగా ఆయన మాట్లాడుతున్నాడు. యేసే క్రీస్తని ఎవరు నమ్ముతారో వారు దేవుని మూలముగా పుట్టి ఉన్నవారు అని ఇక్కడ ఆయన మరి ఖచ్చితంగా చెప్తున్నట్లుగా ఆది అపోస్తలందరూ చెప్తా ఉన్నారు. పౌలు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. మరి నా సాక్ష్యం ఏంటి? నువ్వు ఎరిగి ఉన్నావా? యేసే క్రీస్తుని ఎరిగి ఉన్నావా? ఏదో నమ్ముకొని ఉన్నావా? లేదండి. యేసుని రక్షకుడు మనం పొందుకోవాలి. క్రీస్తుని అభిషేక్తుడు మనం పొందుకోవాలి. అభిషేకం మనలో లేకపోతే మన క్రైస్తవ విశ్వాసము, మన క్రైస్తవ యాత్ర నిస్సారమైపోద్ది. ఎప్పుడైతే ఈ అభిషేక్తును మనలో నింపుకుంటామంటే, ఆత్మ దేవుణ్ణి మనలో నింపుకుంటా ఉంటామో, మన జీవితము ఫలభరితంగా చేయబడుద్ది. ఆత్మ నడిపింపులోకి, ఆత్మ తాకిడిలోకి, ఆత్మ ప్రభావంలోకి మనం వెళ్ళే కొలది మన జీవితాలు మరి అద్భుతమయంగా మార్చబడతాయి. నేను కలిగి ఉన్న సాక్ష్యం ఇదే. నిజంగా ఇప్పుడు ఐఎమ్ సిక్. రోజంతా నీరసంగా పడుకొని ఉంటాను. కానీ ఐఎమ్ స్పీకింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన వాక్యాన్ని సిద్ధపడి ఈ వాక్యాన్ని బోధిస్తా ఉంటే అసలు నాలో ఎంత స్ట్రెంగ్త్ వస్తుందో తెలుసా? రియల్లీ వండర్ఫుల్. ద మైట్, ద స్ట్రెంగ్త్, ద పవర్, ద అనాయింటింగ్ ఎంత అద్భుతంగా నాలో నుంచి పొంగి పొర్లుతుందో నేను చెప్పలేనండి. అభిషేకాన్ని మనం పొందుకోవాలి. అభిషేక్తుని మనం పొందుకోవాలి. పొందుకున్నప్పుడే మనలో ఈ యొక్క ఆత్మకార్యము జరుగుద్ది. ప్రతిదినము నూతన పరచబడతా ఉంటాము. మనలో ఉన్న ప్రతి అణువు నూతన పరచబడతా ఉంటది. మనలో ఉన్న ప్రతి బ్లడ్ డ్రాప్ నూతన పరచబడతా ఉంటది. మరి మనలో ఉన్న ప్రతి ఒక్క శరీర కార్యము కూడా అది నిర్మూలమైపోతా ఉంటది. ఆత్మతో నింపబడి ప్రభువుకు అనుకూలమైన పాత్రలుగా చేయబడతాము. ఒక దినాన మరి పోకడైనా రాకడైనా క్షణమాత్రంలో మరి ఆయన స్వారూప్యానికి మార్చబడి ఆ యొక్క అమర్త్యమైన శరీరము ధరించి ఆయన యొద్దకు మనం వెళ్ళిపోతాం. హల్లెలూయా! అట్టి కృప క్రీస్తు, యేసే క్రీస్తుని గ్రహించిన ప్రతి ఒక్కరిలో, ఆత్మతో నింపబడుతున్న ప్రతి ఒక్కరిలో ఈ యొక్క మహిమా కార్యము జరుగును గాక. ఈ దీవెన ఆశీర్వాదాలతో నింపబడుదురు గాక. ఆమేన్. హల్లెలూయా.